లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిందూ మతంలో పామును దైవంగా భావిస్తారు, పూజిస్తారు. శివునికి ఇష్టమైన ఆభరణం. అయితే పాములకు సంబంధించిన అనేక నమ్మకాలు హిందువులకు ఉన్నాయి. ముఖ్యంగా నాగుపాము దైవ స్వరూపంగా భావిస్తారు, పూజలు కూడా చేస్తారు. అయితే పాములు గర్భిణీ స్త్రీని ఎప్పుడు కాటు వేయవని ఒక నమ్మకం ప్రజలలో. అంతేకాదు గర్భిణీ స్త్రీ దగ్గరకు వెళ్ళిన పాములకు కళ్ళు కనిపించవని, అప్పుడు వాటికి దారి కనిపించదని చెబుతారు. అయితే పాముల విషయంలో ఇవి ఎందుకు జరుగుతాయి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మన పురాణాల్లో దాగి ఉన్న విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు పాములు ఎందుకు కాటు వేయవంటే, పాముకు సహజమైన ఇంద్రియాలు ఉన్నాయి. అవి స్త్రీ గర్భవతిగా ఉందో లేదో సులభంగా గుర్తించగలవు. గర్భం దాల్చిన మహిళల్లో పాములు సులభంగా గుర్తించగల కొన్ని మూలకాలు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వాటిని గుర్తించే గుణం పాములకు ఉంటుందని నమ్మకం. అయితే మన పురాణాల్లో దాగి ఉన్న సమాధానం ఏంటంటే, బ్రహ్మ వైవర్ష పురాణంలోని ఒక కథ ప్రకారం ఒక గర్భవతి శివుని ఆలయంలో తపస్సు చేస్తుంది. ఆ సమయంలో 2 పాములు ఆలయంలోకి వచ్చి ఆ గర్భిణీ స్త్రీని వేధించడంతో ఆ మహిళకు తపస్సు భంగం కలుగుతుంది. తనను వేధిస్తున్న పాములను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే మహిళ తపస్సు భగ్నం అవ్వడంతో ఆ స్త్రీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ రోజు నుంచి గర్భిణి దగ్గరికి సర్పాలు వెళితే అందులవుతారని సర్పజాతి మొత్తాన్ని శపించాడు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీని చూడగానే పాములు గుడ్డిగా మారిపోతాయి. గర్భిణి కాటేయ అనే నమ్మకం ప్రాచుర్యాలకు వచ్చింది. కథ ప్రకారం గర్భిణీ స్త్రీకి జన్మించిన శిశువు గోగాజీదేవ్, శ్రీ తేజాజీదేవ్, బహిర్వర్ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. హిందూ మతంలో నాగుపామును చంపడం మహాపాపం కిందకు వస్తుంది. సర్పాన్ని చంపిన వ్యక్తి తన జీవితంలో అనేక ఇబ్బందులు పడతారని కూడా నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, గర్భిణీ స్త్రీలు పాములు కాటు వేయన్నది ఒక నమ్మకం మాత్రమే, అది నిజమని మాత్రం అనుకోకూడదు.